హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డ్రెస్సింగ్ స్టార్ రవి. ఓడిపోతా అంటారు మాజీ, ఇప్పుడే చూశాను ఓజీ. ఓజీ గురించి సింపుల్ గా చెప్పాలంటే ఊచ కోత, మిరాకిల్. పండగ దసరా పండగ ఎలా చేసుకుంటారు, సంక్రాంతి పండుగ ఎలా చేసుకుంటారంటే ఓజీ పండగ అలా చేసుకోవాలి ఆడియన్స్. ఇందులో ఒక ఫ్యాన్ అయి ఉండి ఇంత చక్కగా మూవీ మన పవన్ కళ్యాణ్ గారి విజువల్స్ అవన్నీ, ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ అవన్నీ చక్కగా చూపించారు. ఒకప్పుడు తమ్ముడు మూవీ, గబ్బర్ సింగ్ మూవీ, ఖుషి మూవీ, అందులో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ చూపించారు. మూవీ మాత్రం అయితే ఎక్కడ కూడా బోర్ లేదు. ఇందులో ఫైట్స్ కానీ చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే డిసప్పాయింటింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా లేట్గా వస్తారు. ఎంట్రీ ఒక 30 minutes, ఒక 40 minutes తర్వాత వస్తారు. లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తారు. ఎంట్రీస్ మాత్రం అయితే పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ మాత్రం అయితే గూస్ బంప్స్. అసలు మూవీ చూసినప్పటి నుంచి లాస్ట్ వరకు అయితే అబ్బా 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 ఏమి అసలు కడుపులో పేగులు కదులుతున్నాయి అలా ఉంది మ్యూజిక్. మన ప్రకాష్ రాజ్ గారు యాక్టింగ్ కానీ, అందులో మన పవన్ కళ్యాణ్ గారి తండ్రి రోల్ చేస్తారు మన ప్రకాష్ రాజ్ గారు. అండ్ మన ఎవరు ఇమ్రాన్ హష్మీ గారు విలన్ రోల్ చేస్తారు. ఇందులో ఫస్ట్ హాఫ్ లో మాత్రం అయితే హీరోయిన్ చనిపోతుంది. అంటే నేను మూవీ గురించి చెప్తున్నాను అనుకోకండి, జస్ట్ ట్విస్టులు చెప్తున్నాను. మూవీ అయితే వేరే లెవెల్ ఉంది. మీ క్లైమాక్స్ మాత్రం అయితే గూస్ బంప్స్. అసలు పార్ట్ 2 ఉంది. పార్ట్ 2 మాత్రం ప్రతి ఒక్కరు చూడండి. ఇందులో ఒక డైలాగ్ చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఆ డైలాగ్ నేను ప్రాక్టీస్ చేసుకొని చెప్తున్నాను. డైలాగ్ ఏంటంటే జింక 90 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది, పులి 60 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది, అయినా కూడా జింక దొరుకుతుంది. ఎందుకు దొరుకుతుంది? భయం. ఆ భయం పుట్టించింది ఎవరు? మన ఓజస్ గంభీరా. జై పవన్ కళ్యాణ్, ఓజస్ గంభీరా. సినిమా చెప్తున్నా ఊచ కోత, పబ్లిక్ చెప్తున్నాను. ఈ సినిమా మాత్రం ఫస్ట్ డే కలెక్షన్ మాత్రం అయితే 500 కోట్లు దాటిపోవచ్చు చెప్తున్నా. మిరాకిల్ మూవీ, బాక్స్ ఆఫీస్ 5 star రేటింగ్. 1 week లో మాత్రం ఖచ్చితంగా 10,000 కోట్లు బాక్స్ ఆఫీస్ రికార్డు కొట్టేస్తుంది. ఇలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ హీరో కూడా ఉండదు. మన పవన్ కళ్యాణ్ గారికి ఉంది ఇలాంటి ఫాలోయింగ్. బెస్ట్ మూవీ, బెస్ట్ మూవీ.